హాయ్ గైస్ ఎలా ఉన్నారు? సో బేసిక్గా భయ్య మన మహేష్ వాళ్ళ డాడీ నిన్ననే దవడ మీద ఒకటి వీకెండ్ అనమాట. అదే ఎలర్జీ వస్తే గూగుల్లో సెర్చ్ చేసి క్యాన్సర్ మందులు వేసుకున్నాడని చెప్పిన కదా, దాని ఎఫెక్ట్లు అనమాట. సో వాడి ఫోన్ కూడా లాక్కున్నాడు. ఇప్పుడు వాడి దగ్గర రీఛార్జ్ చేయడానికి కూడా ఫోన్ లేదు. సో బేసిక్గా భయ్య చాలామంది రీఛార్జీలు పెరిగిన తర్వాత ఆంధ్ర సామి ఇదంతా పెరిగినాయి అన్న రియాక్షన్లో ఉన్నారు. దాని తర్వాత ఇంకొంతమంది ఏంటంటే ఎలారా ఇప్పుడు పరిస్థితి 600 3 నెలలకి 200 బొక్క నెలకి అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో మీ అందరికీ కొంచెం ఏంటంటే రేట్ తగ్గేటట్టుగానే చూస్తాను, లేదా రేట్లు పూర్తిగా ఫ్రీగా వచ్చే అవకాశం కూడా ఉంది నేను చెప్పిన కొన్ని టిప్స్ని ఫాలో అవుతాయి. ఇంకా సొల్లు ఆపే టాపిక్లోకి వెళ్ళిపోదాం. బేసిక్గా మీరు చేయాల్సింది ఏంటంటే లైక్ చేయండి గైస్. మీరు ఎంత లైక్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా ఫీల్ అవుతాను లైక్ చేస్తే, అండ్ మీ కంటెంట్ నచ్చుతుంది అనేది కూడా నాకు అర్థమవుతుంది. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. అండ్ మీరు ఏంటంటే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి చేయాల్సింది అంటే లైక్ మీరు వాడుతున్న సిమ్ కార్డ్ ఏంటి అండ్ మీరు వాడే ప్లాన్ ఏంటిది అనేది చెప్తే నేను కూడా తెలుసుకుంటాను. సో బేసిక్గా ఫస్ట్ టిప్ వచ్చేటప్పటికి ఏంటంటే భయ్యా, సింపుల్ భయ్యా, బయట షాపులకి వెళ్ళి రీఛార్జ్ చేసుకోకండి. మీరు బయట షాపులకి వెళ్ళి చేసుకున్నారనుకోండి, మీకు ఏమవుతుందంటే క్యాష్ బ్యాక్లు మిస్ అయిపోతారు. పేటిఎంలా, అమెజాన్లా, అండ్ అంతేకాకుండా ఫోన్పేలా మీరు రీఛార్జ్ చేసినప్పుడు 40 రూపీస్ అనో, 50 రూపీస్ అనో, లైక్ 30 రూపీస్ అనో, 75 రూపీస్ అనో క్యాష్ బ్యాక్స్ వస్తుంటాయి నెలకు ఒకసారి ఫస్ట్ రీఛార్జ్ చేస్తే. ఒకవేళ మీ ఇంట్లో ముగ్గురు ఉన్నప్పుడు ఏమవుతుంది, ముగ్గురికి 3 సార్లు మీరు రీఛార్జ్ చేశారు అనుకోండి, 3 సార్లు ఎంత ఒక 50 రూపాయలు వచ్చింది అనుకున్నాం 3 నెలల్లో, మొత్తం 150 రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అంటే ఒక నెలలో మీకు 600 రీఛార్జ్లో 150 తగ్గినట్టే కదా. సో నేను అది అంటుంది, క్యాష్ బ్యాక్స్ వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మీరు మిస్ కాకండి. ఇంట్లో ఉంచి మీ ఫోన్లోంచి మీ అకౌంట్లోంచి రీఛార్జ్ చేసుకోండి, బయటకు వెళ్ళి రీఛార్జ్ చేసుకోండి. ఇది ఫస్ట్ టిప్. సెకండ్ టిప్ భయ్యా, మీరు ఏంటి అంటే పేటిఎమ్, అమెజాన్ పే అండ్ అంతేకాకుండా ఫోన్పే అకౌంట్లు క్రియేట్ చేసుకొని కేవైసీలు కంప్లీట్ చేయండి. ఎందుకు అంటే సింపుల్ భయ్యా, ఇప్పుడు ఏంటంటే ఈ 3 కంపెనీస్లో యాప్స్లో ఏంటంటే 10 రూపాయలకు రీఛార్జ్ చేస్తే 10 రూపాయలు రావటం, ఇవన్నీ లైఫ్ టైం ఉంటాయి. ఈ 10 రూపాయలు మళ్ళీ 3 నెలలకి అయిపో. సో 20 రూపాయలకి రీఛార్జ్ చేస్తే 20 రూపాయలు ఆఫర్ అనేది వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు ఇవి రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇప్పుడు 3 నెలల ఆఫర్ ఉంది స్వామి, మీరు ఆల్రెడీ 600 పెట్టి 3 నెలలకు వేయించుకున్నారు, 10కి 10 ఆఫర్ మళ్ళీ వేయించుకున్నారు అనుకోండి, ఆ 10 రూపీస్ అనేది మీకు లైక్ ఏంటంటే ఐయూసీ ఛార్జ్ లాగా యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీకు 10కి 10 అంటే 20 రూపీస్ రీఛార్జ్ అనేది మీకు ఒక 10 రూపీస్ మీరు ఖర్చు పెడుతున్నారు, ఇంకో 10 రూపీస్ ఫ్రీగా వస్తుంది. సో ఐయూసీ ఛార్జ్ లాగా మీరు యాడ్ చేసుకుంటూ ఉంటారు. లైక్ ఫోన్ ఎక్కువ మాట్లాడే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి ఆఫర్స్ని మిస్ చేసుకోకండి ఇలాంటి యాప్స్లో. ఇది సెకండ్ టిప్. థర్డ్ టిప్ వచ్చేటప్పటికి భయ్యా, క్యాష్ బ్యాక్ వెబ్సైట్స్ని మీరు ఫాలో అవ్వండి. క్యాష్ బ్యాక్ వెబ్సైట్స్లో ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే క్యాష్ కర్ ఒకటి ఉంది, అండ్ దాంట్లో ఫస్ట్ టైంలో ఎవరైతే రిజిస్టర్ అవుతారో 25 రూపీస్ వస్తుంది. అండ్ రీఛార్జెస్ కానీ ఏదైనా కొనుక్కుంటే లేకపోతే మీరు ఎవరికన్నా అమ్మినా 10% అనేది మీకు అమౌంట్ అనేది వస్తుంది. అండ్ రిఫరల్కి 100 200 అమౌంట్ వస్తుంది. సేమ్ యాజ్ ఎర్న్ కరో కూడా అంతే, మీరు రీఛార్జ్ చేసినందుకు 10% వస్తుంది, రిఫరల్కి 200 వస్తుంది. ఇలా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి ఏంటంటే topcashbacks.in అని ఉంటుంది. ఈ వెబ్సైట్లో కూడా సేమ్ అనమాట. 200 రిఫరల్ బోనస్ వస్తుంది, అండ్ అంతేకాకుండా రిజిస్టర్ చేసినందుకు 300 వస్తాయి. సో ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి, ఎందుకంటే ఇందులో క్యాష్ బ్యాక్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇందులో రీఛార్జెస్ చేసుకుంటూ ఉండండి, సో దట్ మీకు కూడా అమౌంట్ అనేది తగ్గుతుంది. లైక్ 100 200 వరకు డిఫరెన్స్ అనేది వస్తుంది. దాని తర్వాత ఇంకొక టిప్ వచ్చేటప్పటికి ఏంటంటే వౌచర్స్ భయ్యా. లైక్ పేటిఎంలో, ఫోన్పేలో, అమెజాన్ పేలో ఏంటంటే వౌచర్స్ వస్తుంటాయి. లైక్ ఇన్ని రూపీస్కి మీరు సినిమా టికెట్స్ తీసుకున్నారనుకోండి, లైక్ 100 రూపీస్ ఫ్రీ రీఛార్జ్ వౌచర్ అనేది వస్తుంది. లేకపోతే ఇన్ని రూపీస్కి మీరు బయట ఫుడ్ కొనుక్కున్నారనుకోండి, 300 రూపీస్ ఫ్లైట్ టికెట్ వౌచర్ అనే వౌచర్స్ వస్తూ ఉంటాయి. మీరు షాపింగ్ చేసేటప్పుడు ఎక్కువ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయండి. పైసలు ఫిజికల్గా డబ్బులు ఇవ్వకుండా ఆన్లైన్ పేటిఎమ్, ఫోన్పే అలాంటివి చేస్తుంటే వౌచర్స్ ఫ్రీగా వస్తుంటాయి. ఆ కోడ్స్ని యూజ్ చేసుకొని 100 200 రూపీస్ తగ్గించుకోవచ్చు. సో ఇది ఒక మెథడ్ అనమాట పైసల్ని సేవ్ చేసుకునేది. దాని తర్వాత ఫైనల్ భయ్యా, ఇంక ఈ లొల్లంతా నా వల్ల కాదు స్వామి అనుకుంటే మీరు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఏలో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏలో యాప్లో మీకు 500 నుంచి మీకు ఆల్మోస్ట్ 5 లక్షల వరకు లోన్ వస్తుంది. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. 600 లోన్ తీసుకోండి. లోన్ తీసుకొని 3 నెలలకు రీఛార్జ్ చేసుకోండి. మెల్లగా ఆ లోన్ని మెల్లగా నెలకు 50 100 అని చెప్పి మీరు రిటర్న్ ఇవ్వచ్చు. అండ్ మీరు 2 3 కంపెనీస్, లోన్ కంపెనీస్ ఏంటంటే కంపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్, ఇవి నా టిప్స్ అనేవి. మీరు ఏమనుకుంటున్నారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీరు అసలు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. అంతే వాళ్ళని కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమనండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నా. థ్యాంక్ యూ అండ్ జై హింద్.